అందరికీ నమస్కారం. అక్టోబర్ 28 పౌర్ణమి పైగా అదే రోజున చంద్రగ్రహణం ఏర్పడిపోతుంది. ఈ మహాశక్తివంతమైన రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వరుడు అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే. ముఖ్యంగా ఈ పౌర్ణమి ఘడియల్లో ఈ పరిహారం చేసినట్లయితే మీరు ఇప్పటివరకు పడుతున్న బాధలు, కష్టాలు, ఇంకా సకల దోషాలు అన్ని తొలగిపోయి మీకు డబ్బు ప్రవాహం అనేది వస్తూనే ఉంటుంది. అంటే మీరు డబ్బు సంపాదించుకునేందుకు ఎన్నో మార్గాలు, సూచనలు, ఇంకా అవకాశాలు మీ కళ్ల ముందుంటాయి. వాటిని వినియోగించడం కూడా మీకు వచ్చే అదృష్టంగానే భావించాలి. మరి ఈ చంద్రగ్రహణం రోజున ముఖ్యంగా పౌర్ణమి ఘడియల్లో చేయాల్సినటువంటి ఈ పరిహారం ఏంటి? ఆ పరిహారానికి సంబంధించిన కీలక విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అందుకోసం మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక అలాగే మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. ఇక మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టుగా కూడా ఉంటుంది. అక్టోబర్ 28 అర్ధరాత్రి పూట ఈ గ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 1 గంట 22 నిమిషాల పాటు ఈ గ్రహణం సంభవించబోతోంది. అదే విధంగా భారతదేశంలో ఈ గ్రహణం ఏర్పడడంతో మనకు కూడా సూతక కాలం అనేది వర్తిస్తుంది. అయితే పురాణాల ప్రకారం చంద్రగ్రహణం ఇంకా సూర్యగ్రహణం తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. అంతేకాకుండా బిడ్డ పుట్టినప్పుడు, యజ్ఞ యాగాదులు, సూర్యచంద్రులు సంకలనాలు ఉన్నప్పుడు, అది రాత్రి అయినా సరే ఖచ్చితంగా స్నానం ఆచరించి శుభ్రంగా ఉండాలని పండితులు చెప్తున్నారు. సాధారణంగా గ్రహణం సమయంలో వాతావరణంలోని ప్రమాదకరమైన కిరణాల వల్ల కొన్ని మరణాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి స్నానం చేయడం ఎంతో అవసరం అని చెప్తూ ఉంటారు. బట్టలు ఉంచుకునే స్నానం చేయాలని విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దీంతో పాటుగా ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవడం మన ఆనవాయితీ కూడా. ఎందుకంటే గ్రహణానంతరం ఇంటిలోని గంగాజలాన్ని చల్లి ప్రతి మూలా చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. దీంతో పాటుగా పూజ మందిరాన్ని, దేవుడు విగ్రహాలను తుడిచి స్వచ్ఛంగా ఉంచుకోవాలి. పూజ తర్వాత గంధంతో భగవంతుడికి బొట్లు పెట్టాలి. తర్వాత భగవంతుడికి పూజ చేసి భక్తు శ్రద్ధలతో కలవాలి. ఏంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల గ్రహణం కారణంగా ఏర్పడినటువంటి మాలిన కిరణాల వల్ల కలిగిన దుష్ప్రభావం కూడా తొలగిపోతుంది. అయితే చంద్రగ్రహణం తర్వాత చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైన పని ఏంటి అంటే భోజనం, రాత్రి మిగిలి ఉన్న ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. కావాలంటే ఉదయాన్నే వాటిని పశువులకు తినిపించవచ్చు. చంద్రగ్రహణం సమయంలో నెయ్యి, పాలు లాంటి పదార్థాలపై తులసి దళాలను చల్లి ఉంచాలి. లేదంటే దర్బల్ అని కూడా ఉంచవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల వాటిని పారవేయాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా వాటికి సంబంధించినటువంటి ఎలాంటి మరణాలు అంటుకోవు. ప్రతికూల దుష్ప్రభావాలను గ్రహించే సామర్థ్యం తులసి దళాలకు, గర్భకు ఉంటుంది. ఇక ధర్మ కూడా ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎలాంటి ఆపద జరగదు. ఇక గ్రహణం తర్వాత ఆ దేవాలయాలను శుభ్రం చేస్తారు. అదే విధంగా మీ ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారు. ఇంట్లో విష్ణువు, కృష్ణుడి విగ్రహాలు ఉంటే వాటిని గంగాజలంతో అభిషేకించాలి. తర్వాత పాత వాటిని తీసేసి ఇతర స్వచ్ఛమైన దుస్తులు భగవంతుడికి పూజలు చేసి నైవేద్యం, తీర్థ ప్రసాదాలు సమర్పించుకోవాలి. ఈ పూజ తర్వాత మీరు ఆహారాన్ని, నీటిని తీసుకుంటే మంచిది. చంద్రగ్రహణం తర్వాత ఆచరించాల్సినటువంటి మరొక ముఖ్యమైన పని ఏంటంటే దానం. గ్రహణం తర్వాత దానం చేయడం అనేది కూడా మంచి పుణ్యఫలాన్ని దక్కించేలా చేస్తుంది. మీరు సాధారణమైన సమయాల్లో చేసే దానాలు కన్నా కూడా ఈ విధంగా గ్రహణం తర్వాత చేసేటటువంటి దానాలు విశేషమైన పుణ్య ఫలాన్ని దక్కించుకునే అవకాశాన్ని ఇస్తాయి. ముఖ్యంగా చంద్రగ్రహణం తర్వాత తెలుపు రంగు వస్తువులను దానం చేస్తే ఎంతో సౌభాగ్యం కలుగుతుంది. ఇందులో ముఖ్యంగా అక్షింతలు, తెలుపు వస్త్రాలు, పాలు, పెరుగు ఇంకా పంచదార ఇలాంటి వాటిని దానం చేస్తే చాలా మంచిది. గ్రహణం తర్వాత గురు సమానులకు, బ్రాహ్మణులకు వీటిని దానం చేయడం కారణంగా మీకు ఖచ్చితమైనటువంటి పుణ్యకర్మ లభిస్తుంది. దాంతో పాటుగా గ్రహణం యొక్క ప్రభావం అనేది మీపై ఉండదు. అలాంటి గ్రహణం రోజున, అదే విధంగా పౌర్ణమి ఘడియలు కూడా అదే రోజున రాబోతున్న కారణంగా ఈ రోజున మీరు ఈ చిన్న పరిహారం చేస్తే మాత్రం ఖచ్చితమైనటువంటి విశేషమైన ఫలితాలు ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో మాత్రమే చేయాలి.
ఈ పరిహారం చేయడం వల్ల నాకు ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించగలుగుతాను, నాకు మంచి కర్మలే లభిస్తాయి, ఇంకా మంచి శుభ ఫలితాలే దక్కుతాయి అనే ఒక నమ్మకమైన విశ్వాసంతో చేస్తే గనుక మీకు ఖచ్చితంగా పుణ్య ఫలాలే వస్తాయి. అంతేకాకుండా ఈ పరిహారం కారణంగా మీకు ఖచ్చితంగా నమ్మకంతో చేస్తే మీకు బలం సిద్ధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ చంద్రగ్రహణం పైగా పౌర్ణమి రోజున చేయాల్సినటువంటి పరిహారానికి కావలసినవి ఏంటి అంటే, మట్టి పాత్ర తీసుకోవాలి. చిన్న ప్రమిద లాంటిది ఉంటుంది కదండి, అది మట్టి పాత్రలాగా ఉండేది తీసుకోవాలి. వీటితో పాటు రాళ్ల ఉప్పు, పసుపు, కుంకుమ, రూ. 5 బిళ్ళ ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటే మంచిది. ఇక పరిహారాన్ని పౌర్ణమి ఘడియలునే చక్కగా చేయాల్సి ఉంటుంది. ఈ పౌర్ణమి పైగా చంద్రగ్రహణం రోజున ఒక మట్టి పాత్రను తీసుకోండి. అందులో రాళ్ల ఉప్పు వేయండి. పూర్తిగా నిండుగా వేయాలి. అసలు వెలుతుగా అస్సలు వేయకూడదు. ఈ విధంగా ఉప్పును ఈ మట్టి పాత్రకి నిండుగా వేయడం వల్ల మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఆ తర్వాత పైన పసుపును, కుంకుమను ఈ విధంగా ముగ్గులాగా వేయాలి. ఆ తర్వాత ఈ పసుపు, కుంకుమ పైన రూ. 5 బిళ్లను ఉంచండి. ఈ పాత్రను ఇప్పుడు తీసుకుని వెళ్లి మీ చేతుల్లో పెట్టుకుని 2 చేతులతో ఈ విధంగా పెట్టుకుని ఇల్లంతా కూడా తిప్పాలి. ఇల్లంతా తిరుగుతున్న సమయంలో మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. అంటే మీకు అప్పుల బాధలు ఉన్నట్లయితే ఈ అప్పుల బాధ నుంచి అమ్మ లక్ష్మీదేవి మమ్మల్ని కరుణించి బయటపడేలాగా చెయ్యి. అదే విధంగా మీ కరోనా కటాక్షాలు ఎప్పుడూ మాపై ఉండేలాగా చూడు అని చెప్పి మీ సంకల్పం ఇంకా మీ మనసులో ఉన్న కోరిక అది నెరవేరేలాగా చూడమని, ఆ అమ్మవారిని ఆశీర్వదించమని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇలా ఇల్లంతా కూడా ప్రతి గుమ్మానికి, ప్రతి తలుపు వెనకాల ఉన్నటువంటి ఆ ఈశాన్యం మూలకి అంతా కూడా చూపించిన తర్వాత మళ్ళీ ఆ ప్రమిదని ఇంకా ఆ మట్టి పాత్రని, అందులో ఉన్న గల్లుప్పుని ఇదంతా కూడా తీసుకొచ్చి అలాగే మొత్తం ఇల్లంతా తిరిగేసిన తర్వాత మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత భగవంతుడికి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ ప్రమిదని మళ్ళీ అలాగే ఒక మూలన పెట్టాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రమిదని గాని, ఈ గల్లుప్పుని గాని ఎవరు తొక్కకూడదు. అలాంటి ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. ఈ విధంగా రాత్రంతా ఉంచిన తర్వాత ఉదయాన్నే నిద్ర లేచి ఎవ్వరూ చూడకుండా, ఇంకా ఎవ్వరు తొక్కని ప్రదేశానికి ఈ మట్టి పాత్రని ఇంకా గల్లుప్పు మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్లి అక్కడ ఒక ప్రాంతంలో వేసేయాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతం కూడా ఎవరు కూడా తప్పకుండా ఉండాలి. ఎవరు కూడా ఎవరికీ హాని కలిగించే విధంగా ఉండే విధంగా ఉంటేనే మాత్రమే మీకు ఈ పుణ్య కర్మ అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఏదైనా పారే నీటిలో వేస్తే గనక ఇంకా మంచిది. అంటే నది లాంటి గాని, ఇంకా నది లాంటి ప్రదేశం కానీ ఇలాంటిది గనుక ఉంటే మీరు ఖచ్చితంగా అందులో వేసేయచ్చు. లేదు అనుకుంటే గనుక ఏదైనా ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఎవరు తొక్కని ప్రదేశం అయి ఉండాలి. ఎవరికీ హాని కలిగించని ప్రదేశం అయి ఉండాలి. ఖచ్చితంగా ఆ ప్రదేశంలో గనుక మీరు దీన్ని పడేవేసి తిరిగి వచ్చేసి ఇంటికి వచ్చేసింది తర్వాత అసలు మీరు ఎలాంటి భయం వెలుగు లేకుండా చక్కగా కాళ్ళు, చేతులు, ముఖం అన్నీ కడుక్కుని మీరు ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి. ఆ తర్వాత భగవంతుడికి నమస్కరించుకోవాలి. అయితే ఈ విధంగా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా అటువంటి పుణ్య కర్మ లభిస్తుంది. అంతేకాకుండా మీరు అప్పుల బాధ నుంచి తొలగిపోతుంది. అంతేకాకుండా మీరు ఇంట్లో కనుక వివాదాలు ఉంటే వాటి నుంచి, సమస్య నుంచి గట్టెక్కుతారు. మీకు లక్ష్మీ కటాక్షం అనేది 100% దక్కుతుంది. ఏ పరిస్థితుల్లోనైనా సరే మీరు ఖచ్చితంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ విధంగా చేసినటువంటి పరిహారం మరుసటి రోజు నుంచి మీ జీవితంలో ఖచ్చితంగా అటువంటి మార్పులు మీరే స్వయంగా చూస్తారు. ఇక ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.